మనం చేసే ప్రతి కార్యములో ఒక పవిత్రత, అట్లాగే సంపూర్ణత, అట్లాగే నీకు ఆమోదయోగంగా ఉంటూ మీ అనుగ్రహం పొందేటువంటి అర్హతను దయచేయమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. సప్రసాద యేసు ప్రభువ పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా, 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 ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, పరిశుద్ధ పరమ ప్రభువ సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా, సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. ప్రేమ నేర్పిన ప్రేమమయుడ ఆరాధనా, శాంతి వసగిన దైవపుత్రుడ ఆరాధనా. ప్రేమ నేర్పిన ప్రేమమయుడ ఆరాధనా, శాంతి ఒసగిన దైవపుత్రుడ ఆరాధనా. ప్రేమ నేర్పిన ప్రేమమయుడ ఆరాధనా, శాంతి ఒసగిన దైవపుత్రుడ ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా.
ఆరాధనా ఆరాధనా పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా జీవముసగిన జీవనాథుడ ఆరాధనా శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధనా జీవముసగిన జీవనాథుడ ఆరాధనా శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధనా జీవముసగిన జీవనాథుడ ఆరాధనా శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధనా జీవముసగిన జీవనాథుడ ఆరాధనా అందరూ కలిసి ఆరాధన పాడుకుందాం. ఆరాధనా ఆరాధనా అందరూ కలిసి మరొకసారి ఆరాధన పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సప్రసాద యేసు ప్రభువ క్షమను నేర్పిన దయామయుడ ఆరాధనా ముక్తి వసగిన లోకరక్షక ఆరాధనా క్షమను నేర్పిన దయామయుడ ఆరాధనా ముక్తి వసగిన లోకరక్షక క్షమను నేర్పిన దయామయుడ ఆరాధనా ముక్తి వసగిన లోకరక్షక ఆరాధనా క్షమను నేర్పిన దయామయుడ ఆరాధనా ముక్తి వసగిన లోక
అందరూ కలిసి ఆరాధనను పాడుకుందాము. ఆరాధన ఆరాధన పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సప్రసాద యేసు ప్రభువ ఆరాధన ఆరాధనా 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 ఆరాధన పాడుకుంటూ వెళ్దాం. ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా పాడండి అందరూ కలిసి. ప్రభుని ఉనికి ఆధ్యాత్మికత, ప్రభుని సన్నిధి పరిశుద్ధం. పరిశుద్ధమైన ఆధ్యాత్మిక పరిస్థితులు మనందరం ఉన్నాం. ముందుగా దేవాలయంలో ప్రవేశించినప్పుడే పరిశుద్ధత మన ముందు ఉన్నటువంటి క్రీస్తు భగవంతుని దివ్యమైన శరీరము సప్రసాదము మనము చూచినప్పుడే, విశ్వసించినప్పుడే మరింతగా ఆధ్యాత్మికత, పరిశుద్ధత నెలకొని ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సన్నిధి మన దేవుని యొక్క సన్నిధి. మన దేవుడు మన కోసమే వేంచేసి మన యొక్క బాగోగులు చూసి బాగుంటే సంతోషిస్తాడు. ఏమన్నా బాగు చేయాలంటే బాగు చేయటానికి విచ్చేశారు. ఆయన బాగు చేయాలంటే మనము ఆయన అంగీకరించాలి. అట్లాగే ఆయన ముందు మనము సమర్పించుకోవాలి. ఆయనకు అనుకూలమైన పరిస్థితిని మనము ఆయన కల్పించినప్పుడు తప్పనిసరిగా మనలోకి వేంచేసి క్రీస్తు భగవంతుడు మనకు కావలసినటువంటి గొప్ప గొప్ప వరాలను ఇవ్వగలడు. ఆయన ముందు మనం అనుకూల పరిస్థితిని ఏ విధంగా తీసుకురాగలము? ప్రభువా, నేను పాపిని, నా పాపాలను క్షమించు అనేటువంటి గొప్ప మాట చాలు ఆయన ముందు మనము నీతిమంతులుగా అవ్వటానికి, మన ప్రార్థన ఆయన సన్నిధి చేరటానికి. ప్రభువా, నాలో బలహీనత ఉంది, ఆ బలహీనతను నీ ఉంటేనే నేను అధిగమించగలను అనేటువంటి అంగీకార భావము అది తప్పనిసరిగా ప్రభునికి అనుకూలమైన పరిస్థితి. ప్రభువా, నా పాపాల గురించి నేను ఎరిగి ఉన్నాను, నీవే మా రక్షకుడివి, నీవే మా పాపాలను క్షమించేటువంటి గొప్ప దేవుడు అని విశ్వాసముతో ఉంటే చాలు. అది ఆయనకు అనుకూలమైన పరిస్థితి. ప్రభువా, నన్ను నేను గాయపరుచుకుంటూ ఉన్నాను,
నన్ను నేను గాయపరుచుకుంటూనే ఇతరులను కూడా గాయపరుస్తూ ఉన్నాను. ఇది నేను ఎరిగి ఉన్నాను. దాన్ని కూడా నీ ముందు అంగీకరిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ పాపాన్ని తొలగించు. నా వల్ల కావటం లేదు. ఈ పరిశుద్ధత్వం నా వల్ల కావటం లేదు. ఒక్కొక్కసారి పరిశుద్ధంగా ఉంటున్నాను, మరొకసారి నా చేయిదములు, నా పనుల మూలముగా అపరిశుద్ధినిగా మారిపోతూ ఉన్నాను. ఈ పరిశుద్ధత్వాన్ని నిలకడగా ఉంచుకోలేకపోతూ ఉన్నాను. నా వల్ల కావటముల ఎంత ప్రార్థన చేసినా నేను కోల్పోతూ ఉన్నాను. నీవు లేనిదే ఈ పరిశుద్ధత నాకు రాదు. ఎందుకనగా నీవు పరిశుద్ధత్వానికి గొప్ప సత్యమైనటువంటి రూపము. నీవే పరిశుద్ధుడవు. నీ కడుపు నీ చెంతకు వచ్చిన మేము ఆ పరిశుద్ధత్వాన్ని దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. ఆ విధమైన కోరిక కలిగి మేము ఈ రోజున మరుముఖ్యముగా తపస్కాలములో మేము ధ్యానించుకునే అంశాలు, మరుముఖ్యముగా నీ కుమారుని యొక్క పాటలు, మరణము, ఉత్థానము, వీటన్నిటి గురించి మేము పూర్ణ ఉనికితోను జ్ఞానముతోను ధ్యానించుకుంటూ, ఆ ధ్యానము ద్వారా మా జీవితాలను క్రమపరుచుకుంటూ అభిలషిస్తూ ఉన్నాము. దానికోసం ఇష్టపడుతూ ఉన్నాము. కాబట్టి మమ్మల్ని తాకండి. మాలో ఉన్నటువంటి దోషములు తీసివేసి కాల్చేయండి. నీ పరిశుద్ధత్వములో గొప్ప శక్తిని నాకు దయచేయండి. నన్ను కాల్చండి, నన్ను శుద్ధీకరించండి. నాకు కావలసిన శక్తిని దయచేయండి. నాకు కావలసిన పరిశుద్ధత్వాన్ని, లేకపోతే పరిశుద్ధ ఆత్మను మీరే మాకు దయచేయాలి. మలినము ద్వారా, పాపము ద్వారా, పాపానికి బానిస అవ్వటము ద్వారా ఈ పవిత్రాత్మ మేము తరిమివేస్తూ ఉన్నాం. మరలా మీరు వసగిన మన్నింపు ద్వారా, నా పశ్చాత్తాప మూలముగా, ప్రభువా నీవు లేనిదే నేను ఉండలేనని చెప్పేసి ఆ భావం మూలముగా మరి ఒక్కసారి పవిత్రాత్మ శక్తిని పొందుతూ ఉంటాం. ఈ అపారమైన పవిత్రాత్మ శక్తిని మాకు దయచేయి. మా వల్ల కాదు. పరిశుద్ధత్వం నీ రూపము, నీ యొక్క సుగుణము, నీకు ఉండేటువంటి స్వభావము, పరిశుద్ధత్వం మేము పొందవలసినటువంటి స్వభావము. పరిశుద్ధత్వం ఆ విధంగా పొందవలసి ఉన్నా సరే, ఇహలోకములో ఆ పరిశుద్ధత్వాన్ని మా యొక్క అపరిశుద్ధమైనటువంటి తలంపులు, క్రియల ద్వారా ఈ విధముగా పరిశుద్ధత్వాన్ని కోల్పోతూ ఉన్నాం. ఇవన్నీ మేము ఎరిగే ఉన్నాం. ఇవన్నీ మేము తెలుసుకునే ఉన్నాం. అయినప్పటికీ మేము ఆ విధంగానే ఉన్నాం. ఓ ప్రభువా, నీ కుమారుడు తన యొక్క సువార్త సేవన చేయటానికి ముందుగా పవిత్రాత్మ శక్తి చేతనే ఆయన ఎడారికి వెళ్ళి ఉపవాసం ఉండి, ఆ పవిత్రాత్మ శక్తి ఆయనలో ఉన్నప్పటికీ అపవిత్రాత్మ శక్తి అయిన సైతాను శోధించింది. ఆయన నీ కుమారుడు, ఆయన దేవుని కుమారుడు కాబట్టి దాన్ని అధిగమించారు. మేము ఒక్కరమే ఒంటరిగా ఈ సైతాన్ని ఎదిరించలేము. మేమొక్కరమే సైతాన్ని ఎదిరించడానికి మాకు శక్తి లేదు. నీ కుమారుని యొక్క ఆత్మ, నీ కుమారుని యొక్క సహాయం మాకు దయచేయండి. నీ కుమారునికి ఏ విధముగా పరిశుద్ధాత్మ ఉండి ఆయన కావాల్సిన బలాన్ని నిరంతరము సువార్త సేవ చేసే సమయంలో అన్ని వేళలా ఆయనతో పాటు ఉంటూ కావలసిన బలాన్ని దయచేశారు. అటువంటి బలము మాకు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా ఈ ప్రార్థన మూలముగా పవిత్రాత్మ శక్తిపై మాకు ఎటువంటి అనుమానం లేదు. అది లేనిదే మాకు పరిశుద్ధత్వం రాదు. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో, విశ్వాసముతో, ఓ ప్రభువా, పవిత్రాత్మ శక్తిని, ఆత్మస్వరూపుని మాలోకి వేంచేసిరా అని చెప్పేసి ప్రార్థిద్దాం. కొన్ని క్షణాలు మౌనంగా ఉందాం. మౌనంగా ఉండి ముందుగా మనలో ఉన్నటువంటి మలినము కానీ, బలహీనత కానీ, దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి తలంపులు కానీ, అదే విధముగా చేసేటువంటి పనులు కానీ ఉన్నట్లయితే ఒకసారి పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకోవటం మాత్రమే కాదు, ప్రభువా నన్ను నేను అంగీకరిస్తూ ఉన్నాను, నేను బలహీనురాలును,
ఈ విధముగా నేను ఇహలోకములో జీవిస్తూ ఉన్నప్పుడు నేను మరణమైపోతూ ఉన్నాను. పునీత పౌలు గారు అన్నట్లుగా నేను ఏదైతే ఇష్టపడటం లేదో నేను అదే విధంగా ఉంటూ ఉన్నాను, నా వల్ల కావటం లేదు అన్నట్లుగా మేము కూడా నీకు ఇష్టమైన రీతిగా అనుకుంటూ ఉంటాం. కానీ ఆ విధంగా ఉండలేకపోతున్నాం అని ప్రభుని ముందే ప్రార్థిద్దాం. మన బలహీనతను అర్థము చేసుకునేటువంటి గొప్ప దేవుడు. మన పాపములు మనము పాపము కట్టుకున్నా సరే అర్థము చేసుకునే గొప్ప దేవుడు. మన పాపాలని ఎటువంటి షరతులు లేకుండా మన్నించేటువంటి గొప్ప దేవుడు. ఆయన దయామయుడు. అది ఆయన స్వరూపం, ఆయన గుణము, ఆయన స్వభావం. క్షమించేటువంటి దేవుడు, అది ఆయన స్వభావం. కాబట్టి ప్రభుని మనస్సారా ఈ విధముగా ఆలోచన చేసుకుంటూ కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండి ధ్యానపూర్వకముగా పరిశీలన చేసుకుంటూ మనల్ని మనము దేవుని ముందు అంగీకార భావముతో సమర్పించుకుందుము. పరిశుద్ధులు పరిశుద్ధులు ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. 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 నీ ఆత్మశక్తిని మా కొసగుమా. నీ ఆత్మశక్తి పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొదలో అగ్నివై
భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా, మండుచున్న నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, నాతో నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మదేవురాని శక్తి, పరిశుద్ధాత్మదేవురాని శక్తి కలుగుమా, పరిశుద్ధాత్మదేవురాని శక్తి కలుగుమా, పరిశుద్ధాత్మదేవురాని పెదవులు తాకుమా, పరిశుద్ధాత్మదేవురాని పెదవులు తాకుమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అంతిమ దినమున నాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి, అంతిమ దినమున నాపై ఆత్మను కుమ్మరించుటకు అంతిమ దినమున నాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి, అంతిమ నాపై దిగి రావయ్యా, శక్తిని వసగుమయ్యా, నాపై దిగి రావయ్యా, శక్తిని వసగుమయ్యా. పరిశుద్ధాత్మదేవురాని శక్తి కలుగుమా, పరిశుద్ధాత్మదేవురాని శక్తి కలుగుమా, పరిశుద్ధాత్మదేవురాని శక్తి కలుగుమా, పరిశుద్ధాత్మదేవురాని శక్తి కలుగుమా, పరిశుద్ధాత్మదేవురాని పెదవులు తాకుమా, పరిశుద్ధాత్మదేవుడా పెదవులు తాకుమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయమా,
ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నీ ఆత్మశక్తిని మాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మదేవుడా 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 నా వెలుగులు తాకుమా. పరిశుద్ధాత్మదేవుడా నా వెలుగులు తాకుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధుడా. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ప్రభుని చూస్తూ మనసులో ఆయనతో ఏమన్నా మాట్లాడాలన్నా ఏమన్నా చెప్పుకోవాలన్నా మౌనంగా ఆయన వంక చూస్తూ నీదైన శైలిలో నీకిష్టమైన రీతిగా ప్రభుని మనసారా ఆరాధిస్తూ ప్రార్థించండి. పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. ఏమని మాట్లాడాలని చెప్పేసి అయ్యో నాకు తెలియటం లేదని చెప్పేసి అన్నా పర్వాలేదు. ఆయన వంక చూస్తూ ఉండండి. ఆయన వంక చూస్తూ ఉన్నప్పుడు, తీక్షణముగా చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని చూస్తూ మనము ఆయనకి వ్యక్తపరచకపోయిన ఆయనే అర్థం చేసుకుంటూ నీకు కావలసిన ఉపశమనాన్ని దయచేస్తూ ఉంటాడు. మనసులో ఒక తలంపు పెట్టుకోండి. మన్నింపు కోసమో కుటుంబ శ్రేయస్సు కోసమో ఏదైనా తలంపు నెరవేరాలని కోరుకోవటమో లేకపోతే తపస్కాలంలో నేను మరింతగా ఆయనకు చేరు అవ్వాలని కోరుకోవటమో ఏదైనా వ్యక్తిగతమైన కుటుంబపరమైన ఇంకా సంఘపరమైన ఏదైనా నిన్ను బాధ పెట్టేది, నిన్ను కలచివేసేది, నిన్ను నీవుగా జీవించటానికి గాను ఆటంకం ఉండేది, నీకు ఇతరులకున్న సంబంధాన్ని సత్సంబంధంగా కాకుండా సంబంధం కోల్పోయే విధంగా ఉంటూ ఉన్నట్లయితే దాన్ని కూడా నా కుటుంబ సభ్యులు నన్ను అపార్థం చేసుకుంటూ ఉన్నారు, నేను చేసే ప్రతి కష్టాన్ని అంగీకరించటం లేదు అని ఆ భావన ఏదైనప్పటికీ మీకు ఇష్టమైన రీతిగా కొన్ని క్షణాలు మౌనంగా ఉందాం.
ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ముందు ఉన్నప్పటికీ, దేవుని పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి ఉన్నప్పటికీ, మన శరీరమందు, ఇహలోకములో మనము జీవించేటువంటి ఈ శరీరమందు కావలసినటువంటి ఇదిగో మనల్ని మనం త్యాగము చేసినటువంటి ఒక జీవితాన్ని మనం ముందుగా అంగీకరించి జీవించినప్పుడే ఈ పరిశుద్ధత్వము కానీ పరమోన్నతుని యొక్క కృప కానీ మనకు అందుతుంది. చేసినటువంటి ప్రతి పాపానికి మన పరిహారం చెల్లించాల్సిందే. శరీరమందు కానీ మనస్సు యందు కానీ ఏమి చేసినా మన ఆత్మ మలినమైపోతూ ఉంది. ప్రకృతి యొక్క ధర్మము ఎక్కడ ఏమైనా నష్టము జరిగినప్పుడు దానికి వేరొక చోట లేకపోతే వేరే వారి మూలముగా లాభము చేకూరాల్సిందే. ఒక చోట నష్టము కలిగినప్పుడు నష్టపోయినటువంటి ప్రాంతము కానీ మనుషులు కానీ వారికి కావాల్సిన పరిహారం చెల్లించాలి. నష్టము చేసినటువంటి వారు ఆ విధముగా చెల్లించాలి. మరి నేను నా శరీరానికి నష్టము కలిగిస్తున్న పాప మనస్తత్వము, పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, ఇవన్నిటి మూలముగా నేను నా జీవితాన్ని, నా శరీరాన్ని మలినపరుచుకుంటూ నాకు ఎటువంటి పరిహారము లేకుండా దేవుడు తన ఆత్మశక్తిని ఎలా ఇవ్వగలడు? ప్రభువే అంటున్నాడు, నన్ను అనుసరింపవాడు అనుదినము మీ సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి అని. ప్రభు మన కోసమై, మన పాప పరిహారం కోసమై సిలువను మోసి సిలువుపై వేలాడి ఆయన మరణం ముందే మనకు పాప పరిహారము దయచేశారు. అనగా మన పాప పరిహారం ఆయన ముందుగానే దయచేశారు. అటువంటి పాప పరిహారం మన జీవితంలో అనుభవించాలంటే ఆయనపై నమ్మకం ఉన్నా, సిలువుపై నమ్మకం ఉన్నా, అయినప్పటికీ ఆయనకు విరుద్ధముగా పాపము చేస్తూ ఉంటాం. అందుకని చెప్పి తెలిసి జ్ఞానముతో అదే విధముగా ఆయన నొప్పించే విధముగా చేసాం కాబట్టి మనము చేసే చిన్న చిన్న పొరపాట్లు, పాపముల కోసమై పరిహారం చెల్లించాలి. ప్రభు మన కోసమై సిలువను మోశారు, పరిహారము చెల్లించారు. మనం సిలువను మోసుకుని వెళ్ళాలి. ఈ సిలువను మోసుకుని వెళ్ళటం ద్వారా మన పాపాలు క్షమించబడతాయి, మరుముఖ్యముగా పరిహారము చేయబడతాయి. దీనికోసమే ప్రభు వ్యక్తిగతంగా పరిహారము చెల్లించాల్సిందే. వ్యక్తిగతంగా మీ సిలువను ఎత్తుకోవలసిందే. కానీ మీ సిలువను ఎత్తుకొని మీరు ఆ విధంగా మోస్తూ ఉన్నప్పుడు, నన్ను చూడండి, మీకోసము ఆ సిలువను మోస్తాను, తేలికైనటువంటి భారంగా నేను చేస్తానని చెప్పేసి ప్రభువే నుడివారు.
అటువంటప్పుడు మనము మన మన జీవిత మన జీవితంలో చేసిన ఏ పొరపాటైనా పాపమైనా ఏదైనా సరే పరిహారము చెందనిచో ఇటువంటి దేవుని యొక్క గొప్ప వరప్రసాదం మనకి త్వరితముగా రాదు. పరిహారము చేయాలి. ఉదాహరణకు, ఒకవేళ నేను గనక దొంగతనం చేసినట్లయితే ఆ వస్తువును తిరిగి ఇవ్వటము, ఇచ్చిన తరువాత ఇదిగో ప్రభువా, నేను ఈ విధంగా దొంగతనం చేసి పరిహారం చెల్లిస్తున్నాను అని చెప్పేసి ఆ భావన ప్రభుని ముందు పశ్చాత్తాపడుతూ ముందుగా దేవునికి కావాల్సిన అప్పును ఏదైతే మనం తీసామో దాన్ని యథాస్థానములో పెట్టడం, లేకపోతే ఏదో ఒక పరిహారము చేయటం, ఎవరి మనసైనా మన బాధ పెట్టినట్లయితే ఇదిగో తిరిగి సఖ్యతాభావముతో వారి కోసం ప్రార్థించటం, సఖ్యత పడటం. సఖ్యత పడిన తరువాతే పరిహారం అవుతూ ఉంటుంది. అప్పుడే మన జీవితము పవిత్రంగా మారుతూ ఉంటుంది. ఇది గమనించుకోవాలి. ఇదిగో నీ అర్పణ గనక బలిపీఠము చెంతకు తీసుకువచ్చిన తర్వాత ఎవరికైనా, నీ సహోదరునికి ఎవరికైనా నీపై మనస్పర్ధ ఉన్నట్లయితే, నీకు కాదు, నీపై ఆయనకు మనస్పర్ధ ఉన్నట్లయితే వెళ్ళి ఆయనతో సఖ్యత పడిరా, అప్పుడు కానుక సమర్పించు, నేను స్వీకరిస్తా అని చెప్పేసి ప్రభువే అన్నాడు. నాకున్నటువంటి మనస్పర్ధ కాదు, నా మూలముగా నాకు తెలియకో ఏదో ఒక మాట, ఏదో పని ద్వారా ఇతరుల బాధ పెట్టిన వారి మనసులో నొచ్చుకున్న దాన్ని కూడా ఎరగాలి. తోటి సహోదరుల పట్ల అంత భావం ఉండాలని ప్రభు యొక్క ఆలోచన. ఆయనకు మనస్పర్ధ ఉన్నట్లయితే వెళ్ళి సఖ్యత పడు అని ప్రభు నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. ఇది పరిహారము. ఈ పరిహారము చేయనిదే మనకి పరిపూర్ణమైన క్షమాపణ. ఈ పరిహారము చేయనిదే మనకు కావలసినటువంటి పరిపూర్ణ పరిశుద్ధత. దేవుని ముందు ఎటువంటి మలినము లేకుండా నిలబడేటువంటి గొప్ప అవకాశము, భాగ్యము మనకుంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభు మన కోసం మోశారు, ఆ సిలువ భారాన్ని మోశారు. మనము మోయవలసిన సిలువ భారాన్ని ఆయన మోశాడు. మన కోసమే దయచూపి ఆయన దరికి చేర్చాలని చెప్పేసి ఆయన మోశారు. ఇదిగో మగ్దల మరియను ఆమె యొక్క పాప జీవితాన్ని విసర్జించడానికి పూనుకున్నప్పుడు ఇదిగో మీరు వచ్చి ఆమె కావలసిన క్షమాపణ దయచేశారు. అట్లాగే పాపములో పట్టుబడిన స్త్రీ కూడా, అమ్మా ఇకపై ఈ పాపము చేయమాకు, నేను క్షమిస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఆమెలో మార్పు. అట్లాగే పక్షవాతి రోగి తన పాపం మూలముగా ఆ విధముగా అనారోగ్య కారణముగా ఉన్నప్పుడు ఇదిగో నీ పడకను ఎత్తుకుని సాగిపో, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ యొక్క రోగం కూడా కుదర్చబడింది అని ప్రభువు నొక్కి వక్కారిస్తూ ఉన్నారు. ప్రభువు ఆ విధమైన పశ్చాత్తాపము, ఆ విధమైన పరిహారము కోరుతూ ఉన్నారు. మనం అనుకోవటమే ప్రభువా ఈ పరిహారం చేస్తానని మన మనసులో ఒక తీర్మానం చేసుకుని, అయ్యా నా పాపాలు క్షమించు అంటాం. అయ్యా నేను నా యొక్క పాప క్రియ ద్వారా ఒకరికి నష్టము కలిగింది, ఏదో ఒక రూపంలో నేను సాయం చేస్తానన్న భావన. అంతేకాదు, ఏదైనా సరే 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసినప్పుడు దాని పరిహారం చెల్లించాల్సిందే. అప్పుడే పరిపూర్ణ బలి అవుతుంది. అప్పుడే పరిపూర్ణమైనటువంటి క్షమాపణ, పరిశుద్ధత్వం మనకు ఇవ్వబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని ఆ సిలువను, ఆ సిలువ పాటల మరణమును ధ్యానము చేసుకుంటూ, ప్రభువా నా కోసం ఈ భారాన్ని మోసావా, ఎంత దయామయుడవు, ఎంత ప్రేమామయుడు అని మనసారా స్తుతించుకుంటూ ఆరాధించుకుందాము. మోసితివా ప్రభువా
మోసితివా ప్రభువా నా కోసమే సిలువ భారము, మోయలేని పాప భారము. మోసితివా ప్రభువా నా కోసమే సిలువ భారము, మోయలేని పాప భారము. నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా రక్షణార్థమై మరణించితివా, నా రక్షణార్థమై మరణించితివా. మోసితివా ప్రభువా నా కోసమే సిలువ భారము, మోయలేని పాప భారము. నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా రక్షణార్థమై మరణించితివా, నా రక్షణార్థమై మరణించితివా. మోసితివా ప్రభువా. పాపములో పట్టుబడి మరియ మగ్దలీనను క్షమించి పాపము చేయవద్దన్నావే. పాపములో పట్టుబడిన మరియ మగ్దలీనను క్షమించి పాపము ఈ లోక సాగరములో మునిగియున్న నన్ను, ఈ లోక సాగరములో మునిగియున్న నన్ను దయచూపి దరి చేర్చి దీవించుమయా, దయచూపి దరి చేర్చి దీవించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, నా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా 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 దీవించుమా, నా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, నా పాప భారమును తొలగించుమయా. మోసితివా ప్రభువా నా కోసమే సిలువ భారము, మోయలేని పాప భారము. నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా రక్షణార్థమై మరణించితివా, నా రక్షణార్థమై మరణించితివా. మోసితివా ప్రభువా. నీ చెంత చేరిన పక్షవాత రోగితో
పడకనెత్తుకొని నీవు తాగి పొమ్మన్నావే. నీ చెంత చేరిన రోగితో పడకనెత్తుకొని నీవు నీ చెంత చేరిన పక్షవాత రోగితో పడకనెత్తుకొని నీవు తాగి పొమ్మన్నావే. నీ చెంత చేరిన ఈ దీన మనసును దయతోడ మన్నించి కరుణించి కృప చూపి కాపాడుమయ్యా. ఈ దీన మనసును దయతోడ మన్నించి కరుణించి కృప చూపి కాపాడుమయ్యా. ఈ దీన మనసును దయతోడ మన్నించి కరుణించి కృప చూపి కాపాడుమయ్యా. ఈ దీన మనసును యేసయ్యా యేసయ్యా దీవించుమా, నా పాప భారమును తొలగించుమయ్యా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, నా పాప భారమును తొలగించుమయ్యా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, నా పాప భారమును తొలగించుమయ్యా. యేసయ్యా యేసయ్యా కలిసి దీవించుమా, నా పాప భారమును తొలగించుమయ్యా. మోసితివా ప్రభువా నా కోసమి సిలువ భారము, మోయలేని పాప భారము. నా సిలువ మరణము నీవు స్వీకరించి, సిలువ మరణము నీవు స్వీకరించి, నా సిలువ మరణము నీవు స్వీకరించి, సిలువ మరణము నీవు స్వీకరించి, నా రక్షణార్థమై మరణించితివా, రక్షణార్థమై మరణించితివా, నా రక్షణార్థమై మరణించితివా. రక్షణార్థమై మరణించితివా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, నా పాప భారమును తొలగించుమయ్యా. 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 మోసితివా ప్రభువా నా కోసమి సిలువ భారము, మోయలేని ఈ పాప భారము.
ప్రియ సహోదరి సహోదరులారా, మన పాప క్షమ కోసమై ప్రభు ఎప్పుడూ మనము మోయవలసిన సిలువను మోశాడు. ఆ విధమైనటువంటి గొప్ప పరిహారము ఆయన దయచేసినప్పటికీ మనము చేసేటువంటి పొరపాట్ల మూలముగా మరి ఒక్కసారి ఆ భారాన్ని మనపై మోసుకుంటూ ఉన్నాము, మోపుకుంటూ ఉన్నాము. దానికోసమై ఆయన సిలువను చూస్తూ తిలకిస్తూ, ప్రభువా మా కోసమై ఎప్పుడో మీరు ఈ విధంగా మోశారు, కానీ నా బలహీనత పాప మనస్తత్వం మూలముగా ఎప్పటికప్పుడు నీకు కావలసిన ద్రోహము చేస్తూ ఉన్నాను. ఇదిగో నా జీవితంలో నా సిలువను మోస్తూ పరిహారము చేస్తాను, నిన్ను వెంబడిస్తాను, నిన్ను ఈ విధముగా వెంబడిస్తూ నిన్ను స్తుతిస్తాను, అట్లాగే నీ యొక్క దీవెన పొందుతాను, పాప క్షమాపణ పరిశుద్ధ వరము పొందుతాను. ఆ విధంగా ప్రార్థన చేసుకుందాము. వినయ స్వభావముతో శిరములు ఉంచి ప్రభుని సన్నుతింతము. మంచుడి వినయముతోడ ఈ మహాయాకుత పరమాయ మంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింపు రూపము నిందు మాధవ పంద గ్రహించగలుగును విశ్వాసమే మంచుడి వినయముతోడ పరమపితాము పాలక జయము జయము రక్షక యేసునకు పరమపతి స్పిరిటు సాంతుకు యుగయుగములకు స్తుతి మంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కొసంగా చిత్తగించితిరే. మీ దివ్య శ్రీ రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ప్రభువైన సర్వేశ్వర, మా క్రీస్తు ద్వారా అనుగ్రహించండి. ఆమేన్.
నామము నిజ జీవ మానవుడైన యేసు పావనమైన వారి నామము యేసు యొక్క దివ్య హృదయం యేసునాథుని పవిత్ర రక్తం పీఠము యొక్క పరిశుద్ధ దైవద్రవ్యను మనమందున హెచ్చిసియుండు యేసునాథుడు చూవరైన స్పిరిటు సాకు దేవుడి తల్లి మరియ మాత మేరీ మాత యొక్క మనోద్భవం కన్య తల్లియు వారి నామము ఆమె యొక్క మోక్షరూపణము మరియ భర్త యోసేపు గారు దూతల యందు దూతము అచ్చశిష్యుల యందు దేవుడెప్పుడు ఘనముగా దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడుగాక దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడుగాక నన్ను దీవించవేడుమమ్మా జపమాల మాత నన్ను కరుణించవేడుమమ్మా జపమాల మాత నన్ను కరుణించవేడుమమ్మా అపోస్తుల రాతి అనురాగము దీవమ్మా యేసు ప్రభుని దివ్య వాగ్దాత్వములకు మేము పాత్రులు మగునట్లు సర్వేశ్వరునికి పరిశుద్ధ మాట నా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. మా యొక్క రాజ్ఞి, మా యొక్క తల్లి, మమ్ము మీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాము. ఈ రాత్రి మా భక్తిని చూపించుటకు మా కళ్ళను, చెవులను, నోటిని, హృదయమును మీకు సమర్పించుకొనుచున్నాము. మాపై మీకున్న అత్యంత ప్రేమ వలన నీ దివ్య కుమారునికి యోగ్యమైన వాసులు మగునట్లుగా అమర్చితిరి. కావున మమ్ము మీ సొంతము చేసుకుని కాపాడని అవతరించండి తల్లి. ఆమేన్. యేసు మరియ యోసేపు గారా, నా ఆత్మను నీకు జీవము సమర్పించుకొనుచున్నాను. యేసు మరియ యోసేపు గారా, నా కడపడి అవస్థలో నాకు సహాయం చేయండి. యేసు మరియ యోసేపు గారా, మీ దివ్య సన్నిధానంలో సమాధానముగా ప్రాణం విడిచుగాక. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానం విశ్రమించుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.